స్వామివారు ఉద్భవించి పెరగటం, అలాగే ఆ పెరుగుతున్న విధానాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే స్వామివారికి ఉదయం 4 గంటల నుంచే స్వామివారికి సుప్రభాత సేవతో మొదలుకొని విశేష అభిషేకాదులు 6 కాలాల యందు షట్కాలార్చన అని అందరూ దీన్ని ఆగమశాస్త్ర ప్రకారం ఈ 6 కాలాల్లో స్వామివారికి అభిషేక అర్చనాదులు నిర్వహించి విశేష నైవేద్యాలు కూడా సమర్పించడం, భక్తులకి దర్శనాన్ని ఇవ్వటం, అలాగే ప్రతి అభిషేకానికి ముందు స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని చేయించడం జరుగుతుంది. అది ప్రత్యేకమైనటువంటి రుసుము చెల్లించి భక్తులు ప్రత్యేక లేని ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శిస్తారు. అలాగే స్వామివారికి జరిగేటువంటి పంచామృత అభిషేకములు కానీ అలాగే పాలాభిషేకములు కానీ అత్యంత మహిమాన్వితమై ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారు అందరూ కూడాను ఈ సేవలలో పాల్గొంటూ విశేష రీతిన వచ్చేటువంటి భక్తులు కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి నిత్యము సహస్రనామార్చన, ఈ సహస్రనామార్చన కార్యక్రమం ఉదయం 5:30 గంటల తర్వాత జరిగేటువంటి అభిషేకం తరువాత 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషముల వరకు మహాహారతులతో ముగుస్తుంది.